హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము ఏపీ హైకోర్ట్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఒకటి తీసుకొని వచ్చాము. అది ఏంటి అంటే కామన్ టెస్ట్ ఫర్ కాపీయిస్ట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ 26 డిసెంబర్ 2022లో జరిగింది ఎగ్జామ్. 12:30 to 2 PM లో జరిగింది ఎగ్జామ్. ఇది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్. ఓకే, వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైమ్ లెట్స్ డెల్ ఇంటు ద టాపిక్. When employees understand the ethos of our company, themselves feel happy working here. Ethos అంటే తెలుసు కదా మీకు. ఈథోస్ అంటే ఐడియా ఉంది కదా, ట్రస్ట్, అథారిటీ అలాంటివన్నీ వస్తాయి ఈథోస్లో. ఈథోస్ ఇక్కడ చూడండి, when the employees understand the ethos of our company, themselves feel happy working here. themselves అన్నది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ themselves అనేది ఏంటి? రిఫ్లెక్టివ్ ప్రొనౌన్. ఇది రిఫ్లెక్టివ్ ప్రొనౌన్. రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ సేమ్ ఉంటుందో అప్పుడు మనము రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ ని యూజ్ చేస్తాం. ఐఎమ్ లుకింగ్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. ఐఎమ్ లుకింగ్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. నేను ఎవరిని చూస్తున్నాను? నన్ను నేనే చూసుకుంటున్నాను. చూస్తున్నది నేనే, నన్ను నేనే చూసుకుంటున్నాను. సో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రెండు సేమ్ అయినప్పుడు మనము రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ ని యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ రెండు సేమ్ కాదు. సో అలాంటి టైంలో అలాంటి టైంలో రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ ని యూజ్ చేయొద్దు. ఇక్కడ దే అనాలి. దే ఫీల్ హ్యాపీ వర్కింగ్ హియర్. సో ఎగ్జామ్ ఎర్రర్ ఇక్కడ ఉంది, రైట్? Select the option that contains an error. No sooner had I reached the station than the train left. ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ ని గుర్తుపెట్టుకోవాలి. నో సూనర్ తోని సెంటెన్స్ స్టార్ట్ అయ్యింది అంటే అది ఫాలోడ్ బై వెన్ ఉండాలి. రేర్లీ, స్కార్స్లీ, బేర్లీ తోని సెంటెన్స్ స్టార్ట్ అయింది అంటే నో సూనర్కి దాన్, వీటికి వెన్, ఇలా ఉండాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి మనం, సెంటెన్స్ దీనితోని కానీ వీటితోని కానీ సెంటెన్స్ స్టార్ట్ అయ్యింది అంటే ఇన్వర్షన్ జరగాలి. ఇన్వర్షన్ అంటే ఏంటి మేడం అంటారా? ఇన్వర్షన్ అంటే ఏంటి అంటే ఆక్సిలరీ వర్బ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత మెయిన్ వర్బ్ వస్తుంది. సో వీటితోని సెంటెన్స్ స్టార్ట్ అయినప్పుడు మనం చూడాల్సింది ఇవి. వీటికి పేరింగ్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా, పేరింగ్స్. నెక్స్ట్ ఇన్వర్షన్ జరిగిందా లేదా. మెయిన్ గా ఇక్కడ నుంచి ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో నో సూనర్ తోని సెంటెన్స్ స్టార్ట్ అయింది కదా, నో సూనర్ కి దాంతోని పేరింగ్ జరిగిపోయింది. సో ఈ క్రైటీరియా ఫుల్ఫిల్ అవుతుంది. బట్ ఈ క్రైటీరియా ఫుల్ఫిల్ అవుతుందా లేదా చూడాలి. ఆ హ్యాడ్ రీచ్డ్, ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్, హ్యాడ్ అనేది ఆక్సిలరీ వర్బ్, రీచ్డ్ అనేది మెయిన్ వర్బ్. బట్ మనకి ఏం జరగాలి? ఇక్కడ ఇన్వర్షన్ జరగాలి. బట్ ఇన్వర్షన్ జరుగుతుందా? లేదు. సో అలాంటి టైంలో ఏం చేయాలి? హ్యాడ్ ఐ రీచ్డ్, ఇప్పుడు ఆక్సిలరీ వర్బ్ ఇది మెయిన్ వర్బ్, ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్, తర్వాత మెయిన్ వర్బ్. నో సూనర్ హ్యాడ్ ఐ రీచ్డ్ ద స్టేషన్ దాన్ ద ట్రైన్ లెఫ్ట్. ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, నోట్ సూనర్ తర్వాత ఈ దాన్ వచ్చిందా, దీని తర్వాత మనకి ఇక్కడ సింపుల్ పాస్ట్ ఉంటుంది. సింపుల్ పాస్ట్ ఒక్కొక్కసారి ఎర్రర్ ఇక్కడ కూడా ఇస్తాడు. ఇది V2 ఫామ్ లో ఉండాలి. సో ఇక్కడ కూడా మనము కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, రైట్? సో ఇక్కడ ఎర్రర్. ఈ క్వశ్చన్ రిపీట్ అయింది, మన దగ్గర కాదు, ఎగ్జామ్లోనే రిపీటెడ్ క్వశ్చన్ అది. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కంటైన్స్ అన్ ఎర్రర్. కెన్ యూ సీ దాట్ ఐ కెన్ సీ దిస్ పజిల్ యువర్ సెల్ఫ్. కెన్ యూ సీ దట్ అది మీరు చూడగలరా? ఐ కెన్ సీ దిస్ పజిల్ యువర్ సెల్ఫ్. ఇక్కడ ఐ అన్నాడు కదా, ఐకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఏంటి? మై సెల్ఫ్. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? యువర్ సెల్ఫ్. రాంగ్. ఒకవేళ ఇక్కడ ఐ కాకుండా షీ ఉందనుకోండి, హర్ సెల్ఫ్.
వి 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 కూడా వస్తుంది, బట్ ఇక్కడ హీ ఉందనుకోండి హిమ్సెల్ఫ్, దే ఉందనుకోండి దెమ్ సెల్ఫ్స్, వి ఉందనుకోండి ఆర్ సెల్ఫ్స్, అలా అనమాట. సో ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్ ఉందో దానికి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఇక్కడ రావాలి. సో యువర్ సెల్ఫ్ కాదు ఇక్కడ మై సెల్ఫ్. Select the incorrectly spelt word. Incorrectly. Superficial. Superficial అంటే ఏంటి అంటే సర్ఫేస్ లెవెల్. ఇక్కడ సూపర్ఫిషియల్ ఇది కరెక్టే, సర్ఫేస్ లెవెల్ కరెక్ట్, ఇది అంటే స్పెల్లింగ్ కరెక్ట్. ఇది సికఫాంట్, సి సై అనొద్దు సి అనాలి. సికఫాంట్ ఇదంటే ఏంటి అంటే ఎక్సెసివ్లీ ఫ్రేజింగ్ సంబడి. సబ్స్టాన్షియల్ అంటే ఏంటి అంటే ఎసెన్షియల్ ఆర్ ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్, ఇవన్నీ మీకు వొకాబ్లో యూస్ అవుతాయి. రైట్, ఇది రాంగ్. ఇది ఏంటి అంటే సబ్టర్ఫ్యూజ్ అంటే ఏంటి అంటే ట్రైంగ్ టు ఎస్కేప్, మేబీ ఫ్రమ్ వర్క్, మేబీ ఫ్రమ్ పనిష్మెంట్, దేని నుంచి అలా ఎస్కేప్ అయ్యేదాన్ని మనము సబ్టర్ఫ్యూజ్ అంటాం. సబ్టర్ఫ్యూజ్. రైట్, సో ఇది మనకి ఇన్కరెక్ట్ గా స్పెల్లింగ్ ఇచ్చారు, ఇక్కడ ఇన్కరెక్ట్ ఇచ్చిందే ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి మన రైట్ ఆన్సర్ ఇది అవుతుంది. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ చూడమంటున్నాడు. ఆఫ్టర్ గార్జింగ్ ఆన్ ద sumptuous lunch and an afternoon dash, I ventured out for a short stroll around the place. నేను మంచి భోజనం చేసి కొద్దిగా నిద్రపోయిన తర్వాత బయటకు వెళ్ళేసి, వెంచర్డ్ అవుట్ అంటే బయట చూడడానికి వెళ్ళాను, అక్కడ కొత్తగా ఏముంది అని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాను. సో ఇక్కడ ఇది SIEST అంటే షార్ట్ స్నాప్, షార్ట్ నాప్. ఇట్లా మనము తిన్న తర్వాత, భోజనం చేసిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అవుతాం కదా, అంటే హెవీ ఫుడ్ తిన్న తర్వాత, జనరల్గా కాదు, హెవీ ఫుడ్ తిన్న తర్వాత కొద్దిగా రిలాక్స్ అవుతాం కదా, అదనమాట ఇది. ఇవన్నీ రాంగ్ స్పెల్లింగ్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం. ఈగర్ బిహేవియర్. ఈగర్ బిహేవియర్ అంటే ఏంటంటే ద పర్సన్ హూ ఈస్ రెడీ టు డూ ఎనీథింగ్. ఈగర్లీ వెయిట్ చేస్తాడు కదా, నేను ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది సాధించాలి అనేసి ఎంతూజియాస్టిక్ గా ఈగర్ గా వెయిట్ చేస్తాడు చూడండి, ఆ పర్సన్ ని ఈగర్ బిహేవియర్ అంటారు. వన్ హూ ఈజ్ ఆల్వేస్ కంటెంటెడ్ కాదు, కంటెంటెడ్ అంటే ఎప్పుడు గొడవ పడేతాను. వన్ హూ లవ్స్ టు ట్రావెల్ కూడా కాదు. వన్ హూ లైక్స్ టు లేజ్ అరౌండ్ అంటే బద్ధకంగా ఉంటారు కదా, లేజీగా, అది కూడా కాదు. సో ఇది రైట్ ఆన్సర్. వన్ హూ ఈజ్ ఓవర్ జెలియస్. వన్ హూ ఈజ్ ఓవర్ జీలియస్. వన్ హూ ఈజ్ ఓవర్ జీలియస్ అంటే ఏంటి అంటే ఎప్పుడు ఈగర్గా రెడీగా ఉంటాడు, ఏం చెయ్యాలి, ఏమి సాధించాలి అనేసి ఈగర్గా, ఎంతూజియాస్టిక్గా ఉంటాడనమాట. సో ఇది రైట్ ఆన్సర్. Select the option that contains an error. Okay, many of the significant changes are based not on the fanciest technology. అచ్చా, చాలా సిగ్నిఫికెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ చేంజెస్ ఏవైతే అవుతున్నాయో అవి నాట్ బేస్డ్ ఆన్ ద ఫ్యాన్సీస్ట్ టెక్నాలజీని బేస్ చేసుకొని కాదు, బట్ బై సింపుల్ ఈజీ టు యూజ్ టూల్స్ సచ్ యాజ్ ఈమెయిల్, మొబైల్ ఫోన్స్ అండ్ వెబ్సైట్. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఒక పాయింట్ గుర్తొస్తుంది మనకి, చూడాలి గ్రామర్. మెనీ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ చేంజెస్, మెనీ ఆఫ్ ద తర్వాత ప్లూరల్ రావాలి, ఇక్కడ ప్లూరల్ నౌన్ వచ్చింది, ఇది ప్లూరల్ వచ్చింది. ఆర్ బేస్డ్ ఆన్, నాట్ ఆన్ ద ఫ్యాన్సియెస్ట్ టెక్నాలజీని బేస్ చేసుకొని కాదు, బట్ బై సింపుల్ వీటితోనే, సింపుల్గా ఈమెయిల్తోని మొబైల్తోని చేంజెస్ వచ్చింది అంటారు. బట్ బై కాదు, బట్ ఆన్ సింపుల్ ఈజీ టు యూజ్ టూల్స్. బట్ బై కాదు, బట్ ఆన్. ఇక్కడ బట్ బై కాదు, బట్ ఆన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కంటైన్స్ ఎన్ ఎర్రర్.
we don't realize that success is only the end results. Success is only the end result, of which failure is the inevitable part. Failure is the inevitable part. Inevitable part అంటే దాన్ని ఇన్ఎవిటబుల్ అంటే దాన్ని ఇంకా చేంజ్ చేయలేము, కంపల్సరీ ఒకసారి వస్తుంది ఫెయిల్యూర్. ప్రతి ఒక్కరికి స్టార్ట్ అవ్వగానే సక్సెస్ రాదు కదా, ఫెయిల్యూర్ వస్తుంది. బట్ ఏది ఆ ఫెయిల్యూరు, దానికోసం ఏమైనా పర్టికులర్గా మనం మాట్లాడుతున్నామా, ఏ ఫెయిల్యూర్ రాబోతుంది ఏంటి అనేది తెలియదు కదా. సో అలాంటి టైంలో దాన్ని పెట్టదు, ఇన్ఎవిటబుల్ ఓవల్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏదో పర్టికులర్ వన్ మనకు తెలియదు. జనరల్గా మనం మాట్లాడుతున్నాం ఫెయిల్యూర్స్ కామన్గా వస్తాయి అనేసి. సో అలాంటి టైంలో యాన్ పెట్టాలి. యాన్ పెట్టాలంటే ఏఆర్ యాన్, బట్ ఇక్కడ యాన్ ఎందుకు పెడుతున్నాం అంటే ఇక్కడ ఇన్ఎవిటబుల్ ఓవల్ సౌండ్తోని స్టార్ట్ అవుతుంది కాబట్టి. రైట్, యాన్ ఇన్ఎవిటబుల్ పార్ట్. Select the option that contains an error. My friend was very upset because her hairdresser messed up her hairs. Hair ni plural form untunda. Hair is a countable or uncountable? Hair uncountable, but strand. ఈ స్ట్రాండ్స్ కౌంటబుల్. మనం ఇలా అంటామా, ఇట్లా చూస్తామా, అవి కౌంటబుల్. బట్ హెయిర్ అన్కౌంటబుల్. అన్కౌంటబుల్కి మనకి ప్లూరల్ ఫామ్ ఉండదు, ఓన్లీ సింగులర్ ఫామ్ ఉంటుంది. హెయిర్స్ కాదు, హెయిర్. ఇది రైట్ ఆన్సర్. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ చూడండి, ఎక్సమ్ అని ఉంది కదా, ఇది రాంగ్. ఇది IRKSOM. ఎర్క్ కాదు, ఇర్క్సమ్ అంటే ఏంటి అంటే ఇరిటేటింగ్ గా ఉండడం. ఇది ఇక్కడ చూడండి, WARY వేరీ అంటాం ఇది. ఇది అంటే ఏంటి అంటే బోర్డమ్. టైర్సమ్ ఇలాంటివి అన్నీ వస్తాయి. సో ఇక్కడ వచ్చేసరికి ఇది స్పెల్లింగ్ ఇలా రాదు, దీనికి ఇక్కడ ఈ వస్తుంది, వైరిసమ్. ఇది బాయ్స్ ఉంటుందా, బాయ్స్ డబుల్ సౌండ్ వస్తుందా, ఇక్కడ చూడండి, ఇది రాంగ్. ఎలా చెప్పాలి మళ్ళీ దీన్ని? బోయిస్టర్స్, BOIST, బోయిస్టర్స్, BOIST, EROUS. ఇక్కడ ఈ రాలేదు చూడండి, జాగ్రత్తగా చూడండి. BOISTEROUS, ఇక్కడ ఈ మిస్ అయింది. సో ఇవన్నీ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్. మనం కరెక్ట్ రాసాము, చూసుకోండి. ఇక్కడ ఈ ఉంటుంది, ఇక్కడ రాస్తాను. వైరిసమ్ అంటే చెప్పాను కదా, ఇక్కడ బోర్డమ్, టైర్సమ్ అలాంటివన్నీ వస్తాయి. సో మలైన్ అనేది కరెక్ట్గా స్పెల్ చేశారు. మలైన్ అంటే ఏంటి అంటే ఎవిల్ స్పీక్, అప్పుడు చెడుగా మాట్లాడతారు చూడండి, దాన్ని మలైన్ అంటారు. బ్యాడ్ స్పీక్, ఎవిల్ స్పీక్, బ్యాడ్ కన్నా ఇంకా ఎవిల్ స్పీక్ అని చెప్పొచ్చు. సో కరెక్ట్లీగా ఉన్నది మనకి ఇది ఒకటి. రైట్, select the most appropriate meaning of the given word. A snowball effect. Effects కాదు, a snowball effect అంటే ఏంటి అంటే నెగిటివ్ మీనింగ్ లో ఉన్నప్పుడు మాట్లాడతాం. ఇది పాజిటివ్ లో జనరల్ గా మాట్లాడము. నెగిటివ్ లో స్టార్టింగ్ కొద్దిగా ఉండేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుకుంటూ వెళ్తుంటే చూడండి, దాన్ని స్నోబాల్ ఎఫెక్ట్ అంటాం. నెగిటివ్ లోనే ఉంది నెగిటివ్ ఎఫెక్ట్, స్టార్టింగ్ లో కొద్దిగా ఉండి గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని స్నోబాల్ ఎఫెక్ట్ అంటారు. చూడండి, అండ్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ కాదు, అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో జరిగింది కాదు. వెన్ ఏ సిచ్యువేషన్ గెట్స్ వర్సర్ దాన్ బిఫోర్. వర్సర్ దెన్ బిఫోర్ అంటే ఏంటి? ముందున్న దానికన్నా ఇంకా చాలా చెడిపోయింది, అంటే బ్యాడ్ గా అయిపోయింది. అంటే ఉన్నదానికన్నా ఇంకా బ్యాడ్నెస్ అనేది పెరుగుతుంది కదా, ఇది రైట్ ఆన్సర్. వెన్ ఏ సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ కాదు, అండర్ కంట్రోల్ ఉంటే ఇది యూస్ చేయము, అంటే ఇది పాజిటివ్ లోనే వెళ్తుంది. వెన్ ఏ సిచ్యువేషన్ గెట్స్ బెటర్, ఇది కూడా పాజిటివ్ లో వెళ్తుంది. బట్ ఈ స్నోబాల్ ఎఫెక్ట్ అనేది ఏంటి అంటే నెగిటివ్ వన్. స్టార్టింగ్ లో మనకి చిన్నగా నెగిటివ్ తో స్టార్ట్ అవుతుంది, అది కాస్త పెద్దగా అవ్వకుంటూ వెళ్తుంది.
రైట్. సో ఇక్కడ వెన్ ఏ సిచ్యువేషన్ గెట్స్ worsen than before. Select the most appropriate meaning of the given word. On cloud 9. I'm on cloud 9 when I came to know my results. అంటే ఏంటి, నేను ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా ఉన్నదని క్లౌడ్ 9 అని అంటారు. టు బి వెరీ సక్సెస్ఫుల్ కాదు, హ్యాపీగా ఉండడం. టు ఫ్లై హై కాదు, నాట్ టు బి ఇన్ వన్ సెన్స్ కాదు, టు బి వెరీ హ్యాపీగా ఉండడం. Select the option that contains an error. I bought a lots of chocolates for the kids. See, a lot of అనొచ్చు, లేదంటే a lots of అనొచ్చు. Lots of అనొచ్చు, a lot of అనొచ్చు, లేదంటే lots of అనొచ్చు. కాకపోతే ఇక్కడ a lots of అనొద్దు. సో ఇది రాంగ్. ఇక్కడ ఏ తీసేస్తే లాట్స్ ఆఫ్ కరెక్ట్, లేదంటే ఏ లాట్ ఆఫ్, ఏది పెట్టినా కరెక్ట్. Select the option that contains an error. The doctor told to me to take the medicine regularly. Told to me కాదు, told me. Doctor told me. ఇది రైట్ ఆన్సర్. Select the option that contains an error. Unless you do not give me your address, how will I reach your house? మీరు నాకు అడ్రస్ ఇవ్వకపోతే నేను మీ ఇంటికి ఎలా వస్తాను, రైట్. ఇక్కడ చూడండి, అన్లెస్ అనేది నెగిటివ్ వర్డ్, మళ్ళీ ఇక్కడ డు నాట్ అక్కర్లేదు. అన్లెస్ యూ గివ్ మీ యువర్ అడ్రస్, ఇక్కడ డు నాట్ అక్కర్లేదు. అన్లెస్ యూ గివ్ మీ యువర్ అడ్రస్, హౌ విల్ ఐ రీచ్ యువర్ హౌస్, ఇది రైట్ ఆన్సర్. Select the option that can be used as a one-word substitution. Okay, one-word substitution. Open to more than one interpretation. ఇప్పుడు నేను ఆలోచిస్తే ఒకలాగా ఇంటర్ప్రిటేషన్ చేయగలుగుతాను, మీరు ఇంకొకలాగా చేయగలుగుతారు, తను ఇంకొకలాగా, తిను ఇంకొకలాగా. సో ఓపెన్ ఫర్ మోర్ దెన్ వన్ ఇంటర్ప్రిటేషన్, దాన్ని ఏమంటారు? ప్రాబ్లమేటిక్ కాదు, ఫేక్ కాదు, ఆబ్వియస్ కూడా కాదు, అంబిగ్యూయస్ అంటే ఓపెన్ ఫర్ మోర్ దెన్ వన్ ఇంటర్ప్రిటేషన్, రైట్. Select the most appropriate antonym of the given word. రవేజ్ అనేది అంటే ఏంటంటే డ్యామేజ్ చేయడం, డిస్ట్రాక్ట్ చేయడం, స్పాయిల్ చేయడం అలాంటివి వస్తాయి. అబ్యూస్, డ్యామేజ్ అన్న అబ్యూస్ అన్న ఆల్మోస్ట్ సేమ్. హవోక్ ఇది కూడా కాదు, ఇది కూడా డ్యామేజ్కే వస్తుంది, డిస్ట్రాయ్ కూడా వస్తుంది. అంటే ఇవన్నీ సినోనియమ్స్. మనకేం అడుగుతున్నాడు ఇక్కడ, ఇవన్నీ సినోనియమ్స్. మనకేం అడుగుతున్నాడు, యాంటోనియం అడుగుతున్నాడు. ఇదన్నిటికి డ్యామేజ్ చేయడం కదా, సో దానికి అపోజిట్ ఏమవుతుంది, బిల్డ్ చేయడం. ఇది యాంటోనియం. క్లియర్ కదా. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం. ఈడియంది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. టు బ్రేక్ ద ఐస్. టు బ్రేక్ ద ఐస్ అంటే ఐస్ని బ్రేక్ చేయమని కాదు మీనింగ్ ఇక్కడ. టు బ్రేక్ ద ఐస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్లో మనం అందరం మీటింగ్ జరుగుతుంది, అందరం కూర్చున్నాము, ఆల్ ఆర్ ప్రెసెంట్ బట్ నో బడీ ఈజ్ స్పీకింగ్, ఎవరు మాట్లాడట్లేదు. అలాంటి టైంలో మనము సంబడి హ్యాస్ టు కమ్ ఆన్, మాట్లాడాలి కదా, ఎవరో ఒకరు మాట్లాడాలి. సో అలాంటి టైంలో వాళ్ళు ఎవరైనా మాట్లాడినారు, ఎవరైనా టాపిక్ని స్టార్ట్ చేసిరు, డిస్కషన్ని స్టార్ట్ చేసిరు అంటే షీ బ్రోక్ ద ఐస్ అంటారు. టు ప్యాచ్ అప్ ఫ్రెండ్షిప్ కాదు, టు మేక్ ఏ ఫ్రెష్ బిగినింగ్ కూడా కాదు, టు బ్రేక్ ద బ్యాడ్ రిలేషన్షిప్ కూడా కాదు, టు గెట్ ద కన్వర్జేషన్ గోయింగ్ ఆన్. Select the most appropriate synonym of the given word. Insipid. See, inspired తెలుసు కదా మనకి, ఇన్స్పైర్డ్ అంటాం కదా. I was inspired by that person or that person's behavior ఏదో చెప్తాం కదా. ఇన్స్పైర్డ్ అంటే తెలుసు కదా, మోటివేట్ అవ్వడం. ఇన్స్పైర్ అయ్యానంటే మోటివేట్ అయ్యాను. ఇక్కడ ఇన్సిపిడ్ అంటే ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ టేస్ట్ ఉండొచ్చు, లేదంటే ల్యాక్ ఆఫ్ అంటే క్వాలిటీ ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ క్వాలిటీ కూడా ఉండొచ్చు. క్వాలిటీ కానీ టేస్ట్ కానీ తక్కువ ఉంది,
తక్కువ ఉంది, దాన్ని ఇన్సిపిడ్ అంటారు. అదే ఇన్స్పైర్డ్ అంటే మోటివేషన్ అవ్వడం, మోటివేట్ అవ్వడం. ఇక్కడ చూడండి షార్ప్ కాదు, ల్యాక్ ఆఫ్ అంటున్నాం అంటే లేదు, టేస్టీ కాదు, టేస్ట్ లేదని చెప్తున్నాం, ల్యాక్ ఆఫ్ టేస్ట్ అంటున్నాం, ఎక్సైటింగ్ కూడా కాదు. సో బ్లెండ్, బ్లెండ్ అంటే ఏంటి, అన్ని కలిసి ఉండడం. రైట్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. అబ్జాల్వ్. అబ్జాల్వ్ అంటే ఏంటి అంటే ఫ్రీ ఫ్రమ్ గిల్టీ. ఫ్రీ ఫ్రమ్ గిల్టీ అంటే ఏంటి, ఇప్పుడు కోర్టులో ఒక కేసు నడుస్తున్నది, ఒక ఖైదీ ఉన్నాడు, ఒక క్రిమినల్, ఆయనకి జడ్జిమెంట్ ఏమొచ్చింది, వర్డిక్ట్ ఏమొచ్చింది అంటే మీరు చెయ్యలేదు ఆ క్రైమ్ అన్నట్టుగా వచ్చింది. ఎగ్జాంపుల్ అంటే దాని మీనింగ్ ఏంది, ఈజ్ ఫ్రీ ఫ్రమ్ గిల్టీ. ఈజ్ ఫ్రీ ఫ్రమ్ గిల్టీ అంటే అతను చేయలేడు అంటున్నాం, అలా అనమాట. అక్యూజ్, అక్యూజ్ అంటే అక్యూజ్డ్ అంటాం కదా, నేరం చేసిన వాళ్ళు. అబ్స్టెయిన్ ఫ్రమ్ బ్యాడ్ పీపుల్ అంటాం, అంటే దూరంగా ఉండడం, ఇది కూడా కాదు. ప్రెషరైజ్ అతని పైన ప్రెషర్ పెట్టండి అంటారు కదా, అది కూడా కాదు. పార్డన్. ఇక్కడ అబ్జాల్వ్ అంటే ఫ్రీ ఫ్రమ్ గిల్టీ, అంటే ఫ్రీ ఫ్రమ్ గిల్టీ అంటే వాళ్ళని ఇంకా మీరు చేయలేదు అన్నట్టు అంటున్నారంటే వాళ్ళని పార్డన్, వాళ్ళని ఏమంటారు, ఫర్గివ్ చేశారు, పార్డన్. రైట్. Select the option that contains an error. Even when an armed revolutionary movement is victorious, large segments of a population of that area are displaced. Even when అయినప్పటికీ ఏంటి, an armed resolution movement ఏమైంది, is victorious. ఇది ఈ ఆర్మ్డ్ రిజల్యూషనరీ మూమెంట్ విక్టీరియస్ అయినా, గెలిచినా కూడా, అయినప్పటికీ కూడా, ఈవెన్ వెన్ అంటే అయినప్పటికీ కూడా, లార్జ్ సెగ్మెంట్స్ ఆఫ్ ఏ పాపులేషన్, చాలా సెగ్మెంట్స్ ఆఫ్ పాపులేషన్ ఏమైంది, దట్ ఏరియా, పాపులేషన్ ఆఫ్ దట్ ఏరియా ఆర్ డిస్ప్లేస్ అయిపోయింది, అంటే ఎక్కడెక్కడో చెల్లాచెదరైపోయారు. సో ఇక్కడ ఆఫ్ ఏ పాపులేషన్ కాదు, ఆఫ్ ద పాపులేషన్. చాలా మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ డిస్ప్లేస్ అయిపోయింది. సో దా యూస్ చేయాలి ఇక్కడ, ఆఫ్ ఏ పాపులేషన్ కాదు, ఆఫ్ ద పాపులేషన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కంటైన్స్ ఎన్ ఎర్రర్. యాజ్ ద బాయ్ డాక్టర్ కింగ్ ఎక్స్పీరియన్స్డ్ మెనీ ఆఫ్ ద సేమ్ థింగ్స్ మోస్ట్ చిల్డ్రన్ డూ. సి ఇక్కడ డాక్టర్ కింగ్ అంటున్నాం, సరే బాగుంది. అంతకుముందుకు యాజ్ ద బాయ్ కాదు, యాజ్ ఏ బాయ్. ఫస్ట్ టైం ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మనము ఇండెఫినెట్ ఆర్టికల్తో ఇంట్రడ్యూస్ చేస్తాము. అదే పర్సన్ కోసం మళ్ళీ సెకండ్ టైం మాట్లాడేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ టైం ఇక్కడ ఒక బాయ్ కోసం మాట్లాడుతున్నాము, ఆ బాయ్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి. యాజ్ ఏ బాయ్, రైట్, యాజ్ ఏ బాయ్. The term dash is derived from Latin which means that I shall plea. లాటిన్ నుంచి ఒక వర్డ్ వచ్చింది, దాని మీనింగ్ ఏంటి అంటే ఐ షల్ ప్లీ. అది ఏంటియో చెప్పమంటున్నాడు ఇక్కడ. PLECEC కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. ప్లేస్ బో, ఇలా గుర్తుపెట్టుకోండి. ఐ షల్ ప్లీజ్ అన్న దగ్గర ప్లేస్ బో, ఇలా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. ఇది రైట్ ఆన్సర్. Select the option that contains an error. This wardrobe is enough big for all my clothes. వార్డ్రోబ్ అంటే మన డ్రెస్సులు పెట్టుకుంటామా, అల్మారా టైప్, అదనమాట. ఇక్కడ చూడండి, దిస్ వార్డ్రోబ్ ఈజ్ డాష్ ఎనఫ్ బిగ్. బిగ్ అనేది ఏంటి ఇక్కడ, అడ్జెక్టివ్. బిగ్ అడ్జెక్టివ్ కదా, అడ్జెక్టివ్ కన్నా ముందు ఉంది ఇది అడ్వర్బ్. ఎందుకు మేడం అంటారా, ఎనఫ్ బిగ్, దీని ఎన్ఎఫ్ ఏంటి, బిగ్ కోసం చెప్తుంది, అంటే ఇది అడ్వర్బ్. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎన్ఎఫ్ అడ్వర్బ్ లాగా యూజ్ అవుతుంది అనుకోండి, అలాంటి టైంలో అడ్జెక్టివ్ తర్వాత ఉండాలి. అంటే ఏంటి, ఫస్ట్ అడ్జెక్టివ్ రావాలి, తర్వాత అడ్వర్బ్ రావాలి. అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ, దిస్ వార్డ్రోబ్ ఈజ్ బిగ్ ఎనఫ్.
బిగ్ ఎనఫ్. అదే ఒకవేళ ఈ ఎనఫ్ అడ్జెక్టివ్ లాగా యూజ్ అవుతుంది అనుకోండి, అప్పుడు అడ్జెక్టివ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత నౌన్ వస్తుంది. రైట్? ఎనఫ్ మనీ, ఎనఫ్ మనీ. ఇక్కడ మనీ అన్నది నౌన్. నౌన్ ఏం డిస్క్రైబ్ చేస్తుంది? అడ్జెక్టివ్ డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇక్కడ ఎనఫ్ అడ్జెక్టివ్ లాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఎనఫ్ బిగ్ ఎనఫ్ గా, ఇక్కడ ఇది అడ్వర్బ్ లాగా యూజ్ అవుతుంది. రైట్? నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. Select the option that contains an error. Now as a senior citizen, I am sad that a humble bicycle is almost rare. Humble bicycle almost rare అంటే లేదు అని చెప్పాలనుకుంటున్నారు. ఇక్కడ చూద్దాము. యాజ్ ఏ సీనియర్ సిటిజన్ లాగా ఐఎమ్ సాడ్, నేను సాడ్గా ఉన్నాను. ఎందుకంటే దట్ ఏ హంబుల్ బైసైకిల్, ఏ బైసైకిల్? హంబుల్ బైసైకిల్. ఇక్కడ బైసైకిల్ అన్నది నౌన్, ఇక్కడ హంబుల్ అన్నది అడ్జెక్టివ్. ఈజ్ ఆల్మోస్ట్ రేర్ అన్నది ఇది కొద్దిగా ఆక్వర్డ్ గా ఉన్నది సెంటెన్స్, ఇలా అనొద్దు. మళ్ళీ ఏమనాలి? బైసైకిల్ ఈజ్ సీన్ రేర్లీ అనాలి. సీన్ అన్నది ఇక్కడ ఏంటి? వర్బ్. రేర్లీగా ఏమవుతుంది? రేర్లీగా చూస్తున్నాం. సీన్ అంటే ఇక్కడ ఇది అడ్వర్బ్. ఇలా యూస్ చేయాలి. సెంటెన్స్ పాసివ్ వాయిస్ లో ఉంది. సో బైసైకిల్ ఈజ్ సీన్ రేర్లీ, ఇది రైట్ ఆన్సర్. Select the option that contains an error. The owner of this hotel is the man that is wearing red shoes. ఇక్కడ చూడండి, the owner of this hotel, ఇది సబ్జెక్ట్. ఎవరైనా ఈజ్ ద మ్యాన్, అతను ఒక మ్యాన్. ఎవరు? దట్ ఈజ్, దట్ అంటే ఎవరు ఇక్కడ? ఈ మ్యాన్. దట్ ఈజ్ వేరింగ్ రెడ్ షూస్. మ్యాన్ అంటే పర్సన్ కదా, పర్సన్స్ కి దట్ అన్నాం మనం, హూ అంటాం. సో ఇక్కడ సబ్జెక్ట్ కాబట్టి హూ ఈజ్ వేరింగ్ రెడ్ షూస్. ఎక్కడుంది? దట్ తీసేయాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్ ఇక్కడ ఉంది, సారీ, ఇది రైట్ ఆన్సర్. ఇది దట్ రావద్దు, హూ రావాలి. దట్ రావద్దు, హూ రావాలి. Select the option that contains an error. When I opened the window, నేను ఓపెన్ చేసినప్పుడు విండోని, I saw, ఏం చూసా నేను? That there were a swarm of bees. Swarm of bees అంటే ఏంటి అంటే, బీస్ అంటే తెలుసు కదా, మన తేనెటీగలు గుంపు ఇలా పోతూ ఉందంట, ఫ్లై అవ్వకుండా. దాన్ని స్వామ్ ఆఫ్ బీస్ అంటారు. అంటే గుంపు వెళ్తుంది. సో ఒక గుంపు వెళ్తుంది కదా, ఒక గుంపు మొత్తం ఇక్కడ వెళ్తుంది, ఒక గుంపు మొత్తం ఇక్కడ వెళ్తుంది. అంటే ఈ ఒక్క గుంపుని మనము కౌంట్ చేస్తున్నాం కదా, గుంపు 1, గుంపు 2, గుంపు అంటే ఇట్లా గ్రూప్ మొత్తం వెళ్తుంది. సో అలాంటి టైంలో ఇది సింగులర్. సో వర్ కాదు, వాజ్ అని చెప్పాలి. అక్కడ ఉంది ఎర్రర్, ఇక్కడ వర్ కాదు, వాజ్. Select the option that contains an error. Our college is 10 kilometers far from my house. Far from manam, away from antam. Far from kaadu, away from. 10 kilometers away from my college or my home or my residence. One word substitution. Express in the use of words. Words ని యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేసేది. ఎక్స్ప్రెస్ ఇన్ ద యూజ్ ఆఫ్ వర్డ్స్. గర్యులస్ అంటే ఏంటంటే, గర్యులస్ అంటే ఏంటంటే, కొంతమంది ఉంటారు ఇర్రిలవెంట్ టాపిక్ని మాట్లాడుతూనే ఉంటారు, కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అది ఎప్పుడు స్టాప్ చేస్తారో వాళ్ళకే తెలియదు.
అంటే ఇరిటేషన్ తెప్పిస్తుంటారు అనమాట. మాట్లాడి 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 అది రిలవెంట్ కాదు, అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి మాట్లాడే పర్సన్ని గెర్యులస్ అంటారు. అంటే ఓవర్గా మాట్లాడతారు. ఈ వర్బోస్ కూడా సేమ్, అన్రిలేటెడ్ టాపిక్ని మాట్లాడుతూ ఉంటారు, రిలేటెడ్ టాపిక్ కాదు. టాసిటర్న్ అంటే ఏంటి అంటే రిజర్వ్డ్గా ఉంటారు, లెస్ టాక్, వెరీ ఫ్యూ వర్డ్స్ మాట్లాడతారు. ఎలక్వెంట్ అంటే ఏంటంటే ఫ్లూయెంట్ స్పీకర్, ఫ్లూయెంట్ స్పీకర్ ఉండొచ్చు, ఏదైనా స్పీకర్. ఎక్స్ప్రెసివ్ ఇన్ ద యూజ్ ఆఫ్ వర్డ్స్, ఎలక్వెంట్. ఇవేవి కాదు. ఈ రెండు ఒకదానికొకటి సినోనియమ్స్. గెర్యులస్ అండ్ వర్బోస్ ఎక్కువ మాట్లాడతారు, ఇర్రిలవెంట్ టాపిక్స్ని మాట్లాడతారు. వీళ్ళు అసలే మాట్లాడరు, రిజర్వ్డ్గా ఉంటారు. ఇంట్రోవర్ట్ అంటారు కదా, వీళ్ళు అనమాట, ఎక్కువ మాట్లాడారు. వీళ్ళు ఎక్స్ట్రోవర్ట్, మాట్లాడుతూనే ఉంటారు, మొత్తం చెప్పేస్తూనే ఉంటారు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఏ ప్రామిస్ టు టెల్ ద ట్రూత్. ఇప్పుడు కోర్టులో ఏదైనా కేసు నడుస్తుంది అనుకోండి, మనం ఇప్పుడు వెళ్ళామనుకోండి, మనల్ని పిలిచారనుకోండి, అప్పుడు మనకి ప్రామిస్ చెప్పిస్తారు. ఏందది? నెగోసియేషన్సా? బిజినెస్లో నెగోసియేషన్స్ జరుగుతాయి. మీరు ఇంత ఇస్తా అంటారు, నేను ఇంత ఇస్తా అంటాను, అది బిజినెస్ నెగోసియేషన్స్. ఇక్కడ ఎక్కువ పాయింట్ చూడండి, మనకి ఫ్యాక్ట్ ఉంది కదా, ఫ్యాక్ట్ అంటే ఏంటి? నిజం, ట్రూత్. ఈ ఫ్యాక్ట్ అంటే అగ్రిమెంట్. స్టేట్మెంట్ అయితే మనకి తెలుసు, ఆత్ అంటే ప్రామిస్ చేయడం. రైట్. Select the option that contains an error. My granddaughter, who is only 2 years old, has learned the English alphabets. ఇక్కడ చూడండి, English has 26 words. Sorry, 26. There are 26 words in English alphabet. ఆల్ఫాబెట్స్ కాదు, 26 వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్స్ అనేస్తాం మనము, కానీ ఆల్ఫాబెట్స్ కాదు, ఆల్ఫాబెట్. రైట్. Select the option that contains an error. Twitter is the service that broadcasts short messages from your phone or your personal computer to any of your friends who have subscribed by your Twitter feed. ఇక్కడ చూడండి, ట్విట్టర్ కోసం మాట్లాడుతున్నారు. ట్విట్టర్లో మెసేజ్లు పంపించచ్చు, ఫోన్ నుంచి కావచ్చు, పర్సనల్ ఫోన్ నుంచి కావచ్చు, లేదంటే మొబైల్ పర్సనల్ కంప్యూటర్ ఆర్ మొబైల్ నుంచి వెళ్ళి ఎవరికి? టు ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. ఆ ఎనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఎవరు? హూ హ్యావ్ సబ్స్క్రైబ్డ్ బై యువర్ ట్విట్టర్ ఫీడ్. సబ్స్క్రైబ్డ్ బై కాదు, సబ్స్క్రైబ్డ్ టు your Twitter feed. One word substitution of the given group of words. One who loves being social. అంటే అందరితో కలిసిపోయే మనిషి, సోషలైజ్ అవ్వడం, వేరే వాళ్ళ కంపెనీలో ఉండడం. కంపెనీ అంటే ఏదో కంపెనీలో వెళ్ళి జాబ్ చేయడం కాదు, టుగెదర్గా ఉండడం అనమాట. ఇక్కడ చూడండి, న్యాచురల్ అయితే మనకు తెలిసిందే. కల్టివేటెడ్ అంటే ఎడ్యుకేటెడ్, కల్టివేటెడ్ పర్సన్ అంటే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. గ్రేస్ఫుల్ అంటే గ్రేస్ఫుల్ డాన్సర్, గ్రేస్ఫుల్ స్పీకర్, అలా అంటారు కదా, అది. సో ఇది కూడా కాదు. గ్రిగారియస్ అంటే ద పర్సన్ హూ లైక్స్ ఏమంటారు, సోషలైజ్ అవ్వడం అనమాట. సోషలైజ్ అవ్వడాన్ని లైక్ చేస్తాడు తను, సోషలైజ్ అవ్వడం. సో గ్రిగారియస్. Next one, comprehension. It was the last 1960s. I was in class 8 and like all boys of my age, నేను క్లాస్ 8లో ఉండే, నేను నా ఏజ్ బాయ్స్ని లైక్ చేశాను. I just loved సైక్లింగ్ అంటే ఇష్టం. ఇక్కడ కాంప్రిహెన్షన్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని తెలుగులోకి కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనము స్కిమ్మింగ్ చేయాలి అంటే ఇట్లా మెయిన్ వర్డ్స్ని, స్టార్టింగ్ వర్డ్ ఎండింగ్ వర్డ్స్ చూసుకుంటూ మెయిన్ వర్డ్స్ని చూసుకుంటూ వెళ్ళి అలా మనము ముందుకు వెళ్ళాలి. అది ఎప్పుడు మన పారాగ్రాఫ్ చాలా పెద్దగా ఉన్నప్పుడు. బట్ ఇక్కడ మన పారాగ్రాఫ్ చాలా చిన్నగా ఉంది.
చిన్నగా ఉంది. సో, యాక్చువల్‌గా జనరల్‌గా మనం పారాగ్రాఫ్‌ని ఎలా సాల్వ్ చేయాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ పారాగ్రాఫ్ ఒకవేళ చూడండి చాలా పెద్దగా ఉంది పారాగ్రాఫ్ అంటే, పారాగ్రాఫ్‌ని ఫస్ట్ రీడ్ చేయకండి. ఫస్ట్ క్వెషన్స్‌ని రీడ్ చేయండి. క్వెషన్స్‌ని రీడ్ చేసి క్వెషన్‌లో ఏం అడుగుతున్నారనేది ఒక లిటిల్ బిట్ ఐడియా తెచ్చుకోండి. దాని తర్వాత పారాగ్రాఫ్‌కొచ్చేసి ఈ క్వెషన్‌లో ఏదైతే అడిగాడో ఆ పాయింట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ స్ట్రెస్ చేయడం స్టార్ట్ చేయండి. స్ట్రెస్ చేయడం స్టార్ట్ చేయండి అంటే గట్టిగా చేయమని కాదు. అక్కడ కొద్దిగా అటెన్షన్ పే చేయడం స్టార్ట్ చేయండి. సో, క్వెషన్స్‌ని రీడ్ చేసి ఆన్సర్స్ మన పారాగ్రాఫ్‌కొస్తే మీకక్కడ ఫస్ట్ ఇన్‌స్టెన్స్‌లోనే మీకు ఒక 2, 3 క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరికిపోతాయి. మళ్ళీ ఇంకేదైతే మిస్ అవుతుందో దానికోసం మళ్ళీ క్వెషన్స్‌కెళ్ళండి. మీరు మిస్ అయిపోయిన వీటిలకి మళ్ళీ వచ్చేసి పారాగ్రాఫ్‌లో మళ్ళీ సెర్చ్ చేయండి. అప్పుడు మీకు దొరుకుతాయి. రైట్. అది జనరల్‌గా. పారాగ్రాఫ్ పెద్దగా ఉంటే. పారాగ్రాఫ్ చిన్నగా ఉందనుకోండి ఇట్లా కళ్ళతోని ఇలా ఏమంటారు ఇలా స్కిమ్ చేసేసేయండి. మీకు సిస్టమ్‌లో కాబట్టి మీరు ఆబ్వియస్‌లీ పెన్ పెట్టి అండర్‌లైన్ చేసే అంత టైము అసలు ఆ పాసిబిలిటీ ఉండదు మీకు. సో, స్కిమ్ చేయడం అన్నమాట. ఇట్లా ఐస్‌తోనే చూడాలి. ఓకే. ఇక్కడ ఇది ఉంది, ఇది ఉంది. ఆహా! ఈ పాయింట్ కోసం మాట్లాడుతున్నాడు. ఆ పారాగ్రాఫ్ పాజిటివ్‌లో ఎళ్తుందా? నెగెటివ్‌లో ఎళ్తుందా? క్రిటిసైజ్ చేస్తున్నాడా? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా? డిబేట్ చేస్తున్నాడా? ఏంది అన్నది దానిపైన కూడా మనము కాన్సంట్రేషన్ చేయాలి. అలా అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్‌ని మన తెలుగులోకి కన్వర్ట్ చేసుకోవద్దు. మనము అక్కడ ఉన్నదానికే అందులోనే చూసుకుంటా మన బ్రెయిన్‌లో ఫీడ్ చేసుకోవాలి అంతే. బై హార్ట్ చేయడం కాదు, ఎక్కడో నోట్ చేసుకోవడం కాదు, బ్రెయిన్‌లోనే ఫీడ్ చేసుకోవాలి. దాని తర్వాత క్వెషన్స్‌కెళ్ళిపోతే మీకు అక్కడనే క్వెషన్ చదివేటప్పుడే మీకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు పారాగ్రాఫ్ చదివేసి వచ్చారు కాబట్టి. ఇన్ కేస్ ఏదైనా రాలేదు అనుకునేటప్పుడు వచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్ చేసేసేయండి. రాని వీటిలకి మళ్ళీ ఒకసారి పారాగ్రాఫ్‌కి రండి. బట్ నేను ఇక్కడ ఇంకొక పాయింట్‌ని వెరీ మచ్ స్పెసిఫిక్‌గా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ వచ్చింది. ఆ పారాగ్రాఫ్ అదేందో ఆర్టికల్ మనకి తెలుసు. జనరల్‌గా అనుకోండి. ఆర్టికల్ మనకి తెలుసు. ఆ ఆర్టికల్‌లో ఏదో ఒకటి పాజిటివ్‌గా మాట్లాడుతున్నాడు అనుకుందాం. కానీ ఇక్కడ మనకి క్వెషన్‌లో ఇచ్చిన దాంట్లో నెగెటివ్‌లో ఉందనుకోండి. అహా! లేదు లేదు నాకిది పాజిటివే తెలుసు. నేను పేపర్ ఆర్టికల్‌లో చదివాను. లేదంటే బుక్‌లో చదివాను అని చెప్పేసి మన అజంప్షన్స్‌తోని ఆన్సర్ పెట్టొద్దు. మన రియల్ వరల్డ్ సిట్యుయేషన్ తెచ్చి ఆన్సర్స్ పెట్టొద్దు. ఈ పారాగ్రాఫ్‌లో ఏమిచ్చాడు? ఈ పారాగ్రాఫ్‌లో పాజిటివ్ ఇస్తే పాజిటివ్ రాయండి. నెగెటివ్ ఇస్తే నెగెటివ్ రాయండి. క్రిటిసిజం అయితే క్రిటిసిజం, ఇన్ఫర్మేషన్ అయితే ఇన్ఫర్మేషన్ ఏదుంటే అది ఈ పారాగ్రాఫ్‌లోకించి రాయాలి. మనము ఓన్‌గా అజంప్షన్ చేసుకోవద్దు. ఓన్‌గా హే! లేదు లేదు అది అలా కాదు అని మనం ఓన్‌గా అజంప్షన్ చేసుకోవద్దు. నేను ఎక్కడో బుక్‌లో చదివాను. లేదంటే ఏదో నాకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది అలా కాదు, ఇలా అలా కాదు. ఏదైతే పారాగ్రాఫ్ ఇచ్చాడో పాజిటివ్, నెగెటివ్ ఏదైనా ఉండని. అది మనకి రాంగ్ అని తెలిసినా సరే పారాగ్రాఫ్‌లో ఉంది అంటే అదే రైట్ ఆన్సర్. అది బయటకొచ్చిన తర్వాత రాంగ్ అవ్వచ్చు. బట్ ఇక్కడ పారాగ్రాఫ్‌లో ఉంది. ఏదైనా సిట్యుయేషన్ కోసం మాట్లాడితే ఆ బయట లైఫ్‌లో అది రాంగ్. బట్ మనకు పారాగ్రాఫ్‌లో రైట్ అని ఇచ్చిండంటే పారాగ్రాఫే రైట్. పారాగ్రాఫ్ ఏం చెప్తే అదే రైట్. రైట్. మన అజంప్షన్స్ చేసుకోవద్దు. సో, ఇక్కడ మన పారాగ్రాఫ్ చిన్నగా ఉంది. చాలా స్మాల్‌గా ఉంది కాబట్టి నేను ఫస్ట్ రీడ్ చేస్తాను. నేను ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను కూడా స్కిమ్ చేయొచ్చు కదా! అంటే నేను స్కిమ్ చేయొచ్చు. బట్ ది థింగ్ ఈజ్ మీకు కూడా అందులో కొన్ని వర్డ్స్ తెలియాలి. మీకు ప్రాక్టీస్ కావాలి కాబట్టి ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. బట్ మీరు చేసేటప్పుడు మట్టికి ప్రతి వర్డ్‌ని తెలుగులోకి కన్వర్ట్ చేయొద్దు. ప్రతి సెంటెన్స్‌ని మన మీనింగ్‌కి తెచ్చుకోవద్దు. మన భాషలోకి తెచ్చుకోవద్దు. అది అలానే ఫీడ్ చేసుకోవాలి. ఎగ్జామ్‌లో చదువుకుంటూ అలానే మన బ్రెయిన్‌లో ఫీడ్ చేసుకోవాలి. రైట్. ఇక్కడ ఏమంటున్నాడు లేట్ 1960లంట. అతను ఎప్పుడు పుట్టిండో అతను 1960లో పుట్టిండు. అతను ఎవరైతే మాట్లాడుతారో తను క్లాస్‌లో 8లో ఉండంట. అప్పుడు వాళ్ళ ఏజ్ బాయ్స్ అందరిని లవ్ చేశాడు, ఇష్టపడ్డాడు. ఈ లవ్డ్ ఇంకేంటి సైక్లింగ్‌ని ఇష్టపడ్డాడు. కానీ నెవర్ హాడ్ సైకిల్. సైకిల్ లేకుండే అతని దగ్గర. విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచెళ్ళి ఆఫ్టర్ ఇనిషియల్ స్ట్రగుల్స్ అండ్ ఫాల్స్ స్టార్టింగ్‌లో కష్టపడినా ఏం చేసిండు సైకిల్‌ని నేర్చేసుకున్నాడు. సైకిల్ తొక్కడం నేర్చుకున్నాడు. ద మెయిన్ రిక్వైర్మెంట్ వాస్ స్టిల్ హెడ్ అండ్ బ్యాలెన్స్. ఓకే. ద టెంప్టేషన్ టు గెట్ న్యూ బైసైకిల్ ఆఫ్ మై ఓన్ వాస్ హ్యూజ్. అతనికి కొత్త సైకిల్ కొనాలి, నాది సొంతంగా కొనాలనేది చాలా హ్యూజ్‌గా టెంప్టేషన్ ఉంటుండే. ఏం చేశాడు తను అయితే బట్ ఏమైంది తను యాస్ ద ఎల్డెస్ట్ బాయ్ ఇంట్లో పెద్ద కొడుకు ఇంట్లో అతనికి తెలుసు ఏమని ఇట్ వాస్ ఏ లగ్జరీ. ఇంట్లో పెద్ద కొడుకు అతనికి తెలుసు సైకిల్ కొనడం లగ్జరీ అంటే అలా ప్రాబ్లం చాలా ఉంది అనేసి. అండ్ ప్రయారిటీస్ ఫర్ ఎల్డర్స్ వర్ మచ్ బిగ్గర్ దాన్ ఎ సైకిల్. పెద్దవాళ్ళకి ఇంట్లో లగ్జరీ కన్నా కొన్ని ఇంకా చేయాల్సినవి ఉంటాయి కదా అవి ప్రయారిటీస్ కోసం చెప్తున్నాడు. చూడండి. ఐ పొలైట్లీ
పొలైట్లీ అండ్ ఒబీడియంట్లీ ఆస్డ్, వాళ్ళ ఫాదర్ని అడిగిందంట పొలైట్గా ఒబీడియంట్గా, ఎందుకని ఒక సైకిల్ కొనిపిమనేసి. బీయింగ్ ఏ కైండ్ అండ్ అఫెక్షనేట్ ఫాదర్, కనిపిస్తుంది కదా. ఎనీయో నేను పీడిఎఫ్ కూడా ఇస్తాను ఇన్ కేస్ మీకు ఇది చిన్నగా అనిపించినా, అంటే మనకి రెండు ఒక దగ్గర కనిపించాలన్నట్టుగా క్వశ్చన్స్ ఆన్సర్స్ కనిపించాలనే ఇంటెన్షన్లో నేను ఇలా ఇచ్చాను. మీకు పీడిఎఫ్ కూడా ఇస్తాను కాబట్టి పీడిఎఫ్ని ముందు పెట్టుకొని చూసుకోవచ్చు. వాళ్ళ ఫాదర్ కైండ్ అండ్ అఫెక్షనేట్ ఉండి ఏం చేశాడు తను, ఈ టోల్డ్ చెప్పాడు ఏమని, ఇట్ వుడ్ బి ఏ గుడ్ గిఫ్ట్, అదొక గుడ్ గిఫ్ట్ ఎప్పుడు, దట్ నీడెడ్ టు బి ఎర్న్డ్, గిఫ్ట్ని ఎర్న్ చేసుకోమంటున్నాడు గిఫ్ట్. అండ్ మోటివేట్ చేశాడు దేనికోసం, టు గెట్ ఫస్ట్ ర్యాంక్ 9th క్లాస్లో రావాలనేసి. వాళ్ళ ఫాదర్ మోటివేట్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఇతనే వచ్చిండు. ఐ స్టార్టెడ్ అంటే ఎవరైతే పారాగ్రాఫ్ రాసిండో తనే వచ్చిండు. ఐ స్టార్టెడ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్టార్ట్ అయింది 9th క్లాస్కి, మచ్ బిఫోర్ ఫినిష్డ్ క్లాస్ 8 అవ్వకముందుకే నెక్స్ట్ అకాడమీకి ఈ అకాడమిక్లోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాడు. బీయింగ్ వీక్ ఇన్ మ్యాథ్స్లో వీక్ ఉండే, ఐ టుక్ గైడెన్స్ అండ్ కోచింగ్ ఫ్రమ్ ఏ సీనియర్ బాయ్, ఒక సీనియర్ అబ్బాయి దగ్గర నుంచి వెళ్ళి కోచింగ్ తీసుకున్నాడు. విత్ ఆల్ ప్రిపరేషన్స్ అయిపోయాయి, రివిజన్స్ అయినాయి, హార్డ్ వర్క్ అయిపోయింది. ఫైనల్లీ స్టూడ్ ఫస్ట్ ఇన్ క్లాస్ 9th, క్లాస్ ఫస్ట్ వచ్చేసింది 9th క్లాస్లో. మోర్ దెన్ ద రిజల్ట్ కన్నా ఎక్కువ మై ఫోకస్ వాజ్ ఆన్ బైసైకిల్. నాకు 9th క్లాస్లో ఫుల్ మార్క్స్ రావాలన్న దానికన్నా ఎక్కువ ఆ ఫుల్ మార్క్స్ వస్తే నాకు సైకిల్ వస్తుందనే ఇంటెన్షన్ అనమాట. రైట్, ఐ వుడ్ గెట్ బైసైకిల్, ఐ వాజ్ ఇన్ ద 7th heaven, అంటే చాలా హ్యాపీగా ఉండే. వెన్ మై ఫాదర్ గాట్ మీ ఏ న్యూ గ్రీన్, పేరు చెప్పాడు. ఇవి ఇలా పేర్లు ఉన్నాయి కూడా, ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు, మనకి ఎగ్జామ్లో అంత టైం ఉండదు. జస్ట్ చూడాలి అంతే, ఈ క్వశ్చన్లో దాని రిలేటెడ్ వస్తే రాయాలి, లేకపోతే అంత చదవద్దు. విచ్ బాట్, అది ఎప్పుడు తెచ్చాడు, ఈ బాట్ తెచ్చాడు ఎప్పుడు, రిటర్నింగ్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు. ఐ వాజ్ డిలైటెడ్ అండ్ ఆస్క్డ్ హిమ్, నేను చాలా హ్యాపీగా ఉండే అండ్ అడిగాను ఏమని, హౌ డిడ్ హీ నో దట్ ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద క్లాస్, మీకు ఎలా తెలిసింది నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చాను అనేసి. వాళ్ళ ఫాదరు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చాడు, రిజల్ట్ ఇప్పుడు వచ్చాయి. వాళ్ళ ఫాదర్కి ఇంకా తెలియదు రిజల్ట్ కోసం ఎలా వచ్చింది అనేసి, ఎలా తెచ్చారు మీరు రిజల్ట్స్ తెలియకుండా, నా రిజల్ట్స్ మీకు తెలియకుండా అని అడుగుతున్నారు. ఈ సెట్ he was not aware, వాళ్ళ ఫాదర్ చెప్పి నాకు తెలియదని, బట్ వాజ్ వెరీ హ్యాపీ విత్ ద సీరియస్ హార్డ్ వర్క్. వాళ్ళ ఫాదర్ అన్నాడు నాకు రిజల్ట్ తెలియదు కానీ నీ సీరియస్ హార్డ్ వర్క్కి నేను హ్యాపీగా ఉండే, అండ్ ఫోకస్ డిటర్మినేషన్ వల్ల, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ర్యాంక్, మీ ర్యాంక్ ఏదైనా రాని సంబంధం లేదు, కాకపోతే సీరియస్గా వర్క్ చేశారు కాబట్టి అంటున్నాడు. ఈ డిసైడెడ్ టు గెట్ మీ 1. అతనికి ఈ అబ్బాయి చేసే సీరియస్ హార్డ్ వర్క్ నచ్చి ర్యాంక్ వచ్చినా రాకున్నా తేవాలి అని వాళ్ళ ఫాదర్ అనుకున్నాడు, అలానే తీసుకొచ్చేసాడు. రైట్, ద న్యూ బైసైకిల్ వాజ్ మై మోస్ట్ వాల్యూడ్ అసెట్, ఆబ్వియస్లీ కదా. నెక్స్ట్ డే ఏమైంది, నెక్స్ట్ డే టు ద స్కూల్ ఐ వెంట్ హ్యాపీలీ రైడింగ్ మై న్యూ బైసైకిల్, కొత్త సైకిల్ నడిపించుకుంటూ వెళ్ళాను. ఐ యూజ్ టు క్లీన్ డైలీ క్లీన్ చేస్తుండే, వైప్ ద డస్ట్ అవుట్. ఇక్కడ చూడండి, వైప్ అవుట్ అంటే తూడ్సేయడం, వైప్ ద డస్ట్ అవుట్ అంటే డస్ట్ని తూడ్సేయడం. మెటిక్యులస్లీ అంటే కేర్ఫుల్లీ, ఇప్పుడు మీకు ఉంది చూడండి. అండ్ ఎన్ష్యూర్ దట్ న్యూ లుక్ వాజ్ ఇంటాక్ట్ అంటే అన్డామేజ్డ్, అన్చేంజ్డ్. ఇంటాక్ట్ అంటే ఇది కూడా మీకు వొకాబ్లో వస్తుంది. ఐ యూజ్ టు ఆస్క్ నేను అడుగుతుండే ఎవరిని, మదర్ని ఏమని, ఇఫ్ దెర్ వాజ్ ఎనీథింగ్ టు ఫెచ్ ఫ్రమ్ మార్కెట్ అంటే మార్కెట్లోకి నుంచి ఏమన్నా తేవాలా అని వాళ్ళ మమ్మీని అడుగుతుండేనంట. అండ్ షీ యూజ్ టు బి సర్ప్రైజింగ్ ఎట్ మై ఫ్రీక్వెంట్ ఆస్కింగ్, నేను ఊకే అడుగుతుంటే మా మమ్మీ చాలా సర్ప్రైజ్ అవుతుండే. యాజ్ ఐ వాజ్ ప్రౌడ్ ఓనర్ ఆఫ్ ఏ బైసైకిల్, ఇట్ మేడ్ థింగ్స్ ఎ లాట్ ఈజియర్ ఫర్ మీ, నాకు ఈజీగా అయిపోయింది ఎందుకంటే సైకిల్ ఉంది కాబట్టి తొక్కకుండా వెళ్ళిపోవచ్చు అనేసి. It was great fun riding, the most part of the days, especially during holidays and vacations. Vacations లో ఎక్కువ రైడ్ చేయడం చాలా ఫన్ గా ఉండే. I never knew that fitness was at that point of time. నాకు అప్పట్లో తెలియదు ఫిట్నెస్ అంటే ఏంటిదో అనేసి. It was just happy riding, చాలా హ్యాపీగా ఉండే. The initial days of cycling, the breath of fresh air, మనం సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంటే కొత్తగా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది మనకి. అండ్ ప్యాడ్లింగ్ విచ్ హెల్ప్డ్ ద నీస్, లెగ్స్ అండ్ మజిల్స్ గ్రో స్ట్రాంగ్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ ఇమ్మెన్స్లీ టు గుడ్ health and fitness.
విచ్ హెల్ప్డ్ మీ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. అతనికి ఫిట్నెస్ అంటే ఆ డేస్లో తెలియదు, బట్ అతను ఫ్రీక్వెంట్గా సైకిల్ తొక్కడం వల్ల అతనికి ఏమేమి జరిగింది, నీస్, లెగ్స్, మజిల్స్ అన్ని స్ట్రాంగ్గా గ్రో అయ్యాయి. అలా స్ట్రాంగ్గా గ్రో అవ్వడం వల్ల అది ఎక్కడికి కాంట్రిబ్యూట్ చేసింది, అతను బాగా చదవడానికి కాంట్రిబ్యూట్ చేసింది. టు గుడ్ ఇమెన్స్లీ టు గుడ్ హెల్త్కి కాంట్రిబ్యూట్ చేసింది అండ్ ఫిట్నెస్ విచ్ హెల్ప్డ్ మీ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్. అలా చేయడం వల్ల ఆయనకి గుడ్ హెల్త్ వచ్చింది. ఆ గుడ్ హెల్త్ ఉండడం వల్ల అతను హెల్త్ స్టడీస్ పైన కాన్సన్ట్రేషన్ చేశాడు. సో చిన్న పారాగ్రాఫ్ కాబట్టి మనం ఇక్కడ ఇలా చదివేశాము. దీని ఆన్సర్ ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ ఇది రబ్ చేస్తాను సో దట్ ఈజీగా ఉంటుంది. Which of the following statement about writer is not true? రైటర్ అంటే ఇప్పుడు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు, ఈ సైకిల్ దొక్కిన అబ్బాయి. ఈ అప్రిషియేట్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద ఎల్డర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. అప్రిషియేట్ చేసిండా? అప్రిషియేట్ చేయలేదు. చూపిస్తాను మీకు ఆన్సర్. ఈ లర్న్ టు రైడ్ ఇస్ నాట్ ట్రూ. ఓకే, కరెక్టే. ఈ చూడండి, ఈ అప్రిషియేటెడ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద ఎల్డర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే ఇంట్లో ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి దాన్ని అప్రిషియేట్ చేసిండు. అంటే ఏంటి, ఆ రెస్పాన్సిబిలిటీస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, నా సైకిల్ తర్వాత అన్నట్టుగా. రైట్. ఈ లర్న్ టు రైడ్ ఏ సైకిల్ ఈవెన్ బిఫోర్ ఈ హ్యాడ్ వన్ ఆఫ్ హిజ్ ఓన్. అతను సైకిల్ రాకముందుకే ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని చేశాడు. ఈ వాజ్ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్. సైకిల్ కొత్తగా కొనిపించాలనేసి. ఈ వాంటెడ్ టు రైడ్ ఏ బైసైకిల్ ఇన్ ఆర్డర్ టు బీ స్ట్రాంగ్గా ఉండాలని బైసైకిల్ నేర్చుకున్నాడా? కాదు, అతను జాయ్ కోసం తీసుకున్నాడు. చూపిస్తాను మీకు ఆన్సర్స్ లేకుండా. చూపిస్తే సో దట్ మీకు నెక్స్ట్ యూజ్ అవుతుంది, ఎట్లా చూడాలి అనేసి. ద టెంప్టేషన్ టు గెట్ ఇన్ న్యూస్ బైసైకిల్ ఆఫ్ మై ఓన్ వాజ్ హ్యూజ్. చాలా కోరిక ఉంటుండే కొత్త తీసుకోవాలనేసి. బట్ యాజ్ ద ఎల్డెస్ట్ బాయ్ ఇన్ ద ఫ్యామిలీ ఐ న్యూ ఇట్ వాజ్ ఏ లగ్జరీ అండ్ ప్రయారిటీస్ ఫర్ ద ఎల్డర్స్ వేర్ మచ్ బిగ్గర్ దాన్ ఎ సైకిల్. సో ఫస్ట్ ప్రయారిటీకి ఇవ్వాలి, ఇది నా సైకిల్ అనేది తక్కువ ప్రయారిటీ అన్నట్టుగా చేశాడు. సో ఇది ఫస్ట్ కరెక్ట్. మనకి ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి ఇది కాదు రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ లర్న్ టు రైడ్ ఏ సైకిల్. ఇక్కడ ఎక్కడ చూసాడు చూడండి. With the help of my friends, after initial struggles and falls, I learned how to ride bicycle. అంటే ఇది కూడా కరెక్ట్. అంటే మన ఆన్సర్ ఇది కూడా కాదు. He was sincere and hard working. ఇక్కడ ఎక్కడ ఇచ్చాడు హార్డ్ వర్కింగ్ చదివాం మనం ఇక్కడ. I started my exam preparation for 9th much before this. Okay, అలా సీనియర్ దగ్గర నుంచి కోచింగ్ తీసుకున్నాడు. విత్ ఆల్ ప్రిపరేషన్, రివిజన్స్ అండ్ హార్డ్ వర్క్ ఐ ఫైనల్లీ స్టూడ్ ఫస్ట్ ఇన్ క్లాస్ 9. అంటే ఇక్కడ ఇతను సిన్సియర్గా ఉన్నాడు, హార్డ్ వర్కింగ్ కూడా ఉన్నాడు. ఇది కూడా కరెక్ట్. అంటే ఇప్పుడు ఏంటి, ఈ వాంటెడ్ టు రైడ్ బైసైకిల్ ఇన్ ఆర్డర్ టు బి స్ట్రాంగ్గా ఉండడానికి నడిపించాడా? అక్కడ ఎక్కడ చెప్పలేదు అలా. సో నాట్ అన్నాడు కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫిట్నెస్ యాజ్ యూజ్డ్ ఇన్ ద ప్యాసేజ్. ఫిట్నెస్ కోసం సూటబుల్నెస్ అంటే సూటబుల్ అయ్యేది, ఇది సూట్ అవుతుంది అంటారు కదా అది. కేపబిలిటీ అంటే మీ కేపబిలిటీ ఏంటి అన్నది, అది కూడా కాదు. ప్రొఫిషియన్సీ అండ్ రోబోస్ట్నెస్. ప్రొఫిషియన్సీ అంటే ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ రాస్తారు కదా, అందులో మీకు ఎంత ప్రొఫిషియన్సీ ఉంది, ఆ సబ్జెక్ట్ పైన మీకు ఎంత ప్రొఫిషియన్సీ ఉంది, అది కూడా కాదు. సో రోబోస్ట్నెస్ అనేది ఏంటంటే ఫిజికల్ హెల్త్ కోసం మాట్లాడేది, స్ట్రెంగ్త్ కోసం మాట్లాడేది. ఫిజికల్ హెల్త్, స్ట్రెంగ్త్. సో ఇది రైట్ ఆన్సర్. ఫిట్నెస్ అంటే రోబోస్ట్నెస్. Why was the writer eager to help
ఇస్ మదర్ విత్ షాపింగ్. వాళ్ళ మమ్మీని వెళ్ళి ఊరికే అడుగుతుండే కదా మార్కెట్ నుంచి ఏమైనా తీసుకురావాలా అనేసి. వాళ్ళకి మమ్మీకి హెల్ప్ చేయాలన్నా కాదు, ఇతను సైకిల్ దొక్కొచ్చు అనేసి. అదే కదా మనం పారాగ్రాఫ్ చదివినప్పుడు అర్థం చేసుకున్నాము. చూద్దాం. ఈ వాజ్ గ్రోయింగ్ అప్ టు బి రెస్పాన్సిబుల్ బాయ్. రెస్పాన్సిబుల్ బాయ్ అవుతున్నానని వెళ్ళాడా సైకిల్ తీసుకొని, అంటే వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేయడానికి కాదు. అతను మార్కెట్కి వెళ్ళింది అతను జాయ్ కోసము, సైకిల్ ఎక్కువసార్లు తొక్కొచ్చు అనేసి, ఫ్రీక్వెంట్గా తొక్కొచ్చు అనేసి. సో ఇది కాదు. ఈ వాంటెడ్ టు రైడ్ ఇస్ సైకిల్ మోర్ ఆఫెన్. ఎస్, ఇది ఎక్కువసార్లు నడిపించచ్చు అనేసి సైకిల్. నెక్స్ట్, ఈ వాంటెడ్ హిస్ ఫ్రెండ్స్ టు సీ హిమ్ రైడ్. అసలు ఆ టాపికే రాలేదు ఇక్కడ మనకి. ఫ్రెండ్స్ చూడాలనేసి, ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నాడు, ఫ్రెండ్స్ నేర్పించారు, కానీ ఫ్రెండ్స్ చూడాలని వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తా అనట్లేదు. ఈ లైక్డ్ హెల్పింగ్ హిజ్ మదర్ కాదు. సో ఇది. ఈ వాంటెడ్ టు రైడ్ హిజ్ సైకిల్ మోర్ ఆఫెన్. ఇక్కడ చూడండి. ఇట్ వాస్ గ్రేట్ ఫన్ రైడింగ్ అండ్ రైడింగ్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద డేస్ స్పెషల్లీ డ్యూరింగ్ హాలిడేస్ అండ్ వెకేషన్. ఎక్కువసార్లు నడిపించచ్చు అనేసి, అందుకనేసి వాళ్ళ మమ్మీని అడుగుతుండే చూడండి. టు ఫెచ్ ఫ్రమ్ మార్కెట్, మార్కెట్ నుంచి ఏమైనా తీసుకురావాలా. షీ యూస్ టు బి సర్ప్రైజ్డ్ ఎట్ మై ఫ్రీక్వెంట్ ఆస్కింగ్స్. ఎక్కువసార్లు అడుగుతుంటే తను సర్ప్రైజ్ అవుతుండే, కానీ ఇతని ఇంటెన్షన్ ఏంటి, ఎక్కువసార్లు సైకిల్ని రైడ్ చేయొచ్చు అనేసి. నెక్స్ట్, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్ డస్ నాట్ అప్లై టు ద రైటర్స్ ఫాదర్. రైటర్స్ ఫాదర్ అంటే ఈ పారాగ్రాఫ్ ఎవరైతే రాశారో వాళ్ళ ఫాదర్కి, అంటే ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్కి ఏది డస్ నాట్ అప్లై ఏది కాదు చెప్పమంటున్నాడు. ఈ వాజ్ అబ్సెస్డ్ అబౌట్ ద మార్క్స్. అబ్సెస్డ్ అంటే ఎవ్రీ టైం ఆలోచించడం అనమాట. అంటే వాళ్ళ ఫాదర్ ఏమన్నారు, మంచి మార్క్స్ వస్తే సైకిల్ కొనిపిస్తాను అన్నారు. సో ఇది కూడా కాదు. ఈ బిలీవ్డ్ ఇన్ మోటివేటింగ్ ఈ సన్. మోటివేట్ చేయడం బిలీవ్ చేశాడు, అంటే మోటివేట్ చేస్తే పిల్లలు ఏదైనా చేస్తారని బిలీవ్ చేశారు. కానీ ఇక్కడ మనం డస్ నాట్ అన్నాడు కదా, సో ఇది కూడా రాంగ్. ఇది కూడా డస్ నాట్ అన్నాడు కాబట్టి ఇది కూడా రాంగ్. హీ బిలీవ్డ్ గిఫ్ట్స్ షుడ్ బి ఎర్న్డ్. గిఫ్ట్స్ ని ఎర్న్ చేసుకోవాలి అన్నాడు. ఇక్కడ మనం పారాగ్రాఫ్ లో చూపించాడు. సో అది కరెక్ట్ గా అన్నారు, కాకపోతే మనకి ఇక్కడ నెగిటివ్ అంటున్నారు కాబట్టి ఇది కూడా రాంగ్. ఈ వాజ్ ఏ హార్ట్ ఫెల్ట్ డిసిప్లినరియన్. డిసిప్లినియర్ అంటే సీరియస్ గా డిసిప్లిన్ ని ఫాలో అవ్వడం. కానీ అలా ఎక్కడైనా చెప్పాడా, తన మార్క్స్ కూడా చూడకుండా హార్డ్ వర్క్ చూసి, హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి హార్డ్ వర్క్ చూసి తీసుకొని వచ్చాడు. సో ఇది ఇక్కడ రైట్ ఆప్షన్. డస్ నాట్ అప్లై, అతను ఇది అప్లై అవ్వదు. రైట్. నెక్స్ట్, వాట్ అడ్వాంటేజ్ ఆఫ్ సైక్లింగ్ డిడ్ ద రైటర్ డిస్కవర్. హ్యావింగ్ గ్రేట్ ఫన్ అవుట్డోర్స్, బీయింగ్ ఏ ప్రౌడ్ ఓనర్ ఆఫ్ ఏ సైకిల్ ఉందని చెప్పేసి ప్రౌడ్గా ఫీల్ అయ్యాడా, కాదు. ఫీలింగ్ హెల్దియర్, బీయింగ్ ఏబుల్ టు గో టు స్కూల్ ఆన్ సైకిల్ మీద పోతున్నాను అనేసి అడ్వాంటేజెస్ తీసుకున్నాడా, కాదు. ఇక్కడ చూడండి, వాట్ అడ్వాంటేజ్ ఆఫ్ సైక్లింగ్ డిడ్ ద రైటర్ డిస్కవర్. అతనికి ఏం అడ్వాంటేజెస్ కనిపించాయి ఇక్కడ చూడండి. ద ఇనిషియల్ డేస్ ఆఫ్ సైక్లింగ్, ద బ్రీత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్, ద paddling which helped the knees, legs and muscles grow strong has contributed immensely to good health ki contribute చేసాయి and fitness ki, which helped be concentrate on studies. సో ఇక్కడ being a కాదు, ఫీలింగ్ హెల్దియర్, సైకిల్ తొక్కడం వల్ల తను హెల్దియర్గా అయ్యాడు, సైకిల్ రైడ్ చేయడం వల్ల హెల్దియర్గా అయ్యాడు. ఇక్కడ చూపిస్తున్నాడు కదా, ఆ హెల్దియర్ అవ్వడం వల్ల తను దాన్ని ఏమంటారు, తను కాన్సన్ట్రేషన్ చేయగలిగాడు స్టడీస్ పైన. రైట్. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. ఈరోజు ఇంతే చూసాము. ఇది మనకి ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపరు. మీకు ఈ దానిపైన పెయిడ్ క్లాసెస్ కావాలి అంటే మన యాప్ ఉంది, ఇంగ్లీష్ విత్ రత్న మ్యామ్ అనేసి. ఈ యాప్లో మనకి ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్వి ఆల్రెడీ మన కోర్సు లాంచ్ అయ్యి ఉన్నది. అందులో మీరు ఇలాంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ఎగ్జామ్ ట్రిక్స్ ఉంటాయి, గ్రామర్ ఉంటుంది, క్యాబ్ ఉంటుంది, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, అవన్నీ మనకి ఎగ్జామ్కి ఏదైతే రిలేటెడ్ ఉందో, అండ్ లీగల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇవన్నీ మీకు అక్కడ అవైలబుల్లో ఉంటాయి. మీరు పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు యూ కెన్ పర్చేస్ ఫ్రమ్ దిస్ యాప్. Okay friends, that's all for the day. Thank you. Have a nice day.